ఈ మధ్య కాలంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు అంటే తమకు ఎక్కడో నష్టం జరుగుతున్నదన్న బలమైన వ్యక్తీకరణ వస్తున్నది. అది కంట్రీ వైడ్ వస్తున్నది. మీరు తెలంగాణ, ఏపీ మీకు ఎట్లాగో తెలుసు, మీరు పుట్టిన ప్రాంతం కాబట్టి. మిగతా రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కదా, ఆ రాష్ట్రాలలో ఉన్న బీసీ, ఎస్సీల ఆలోచన ఎట్లా ఉన్నది? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటాం మనం. వెస్ట్ బెంగాల్లో అసలు ఆ భావన రానియలే సిపిఎం. అనగదొక్కేసింది సిపిఎం అనేటువంటిది పార్టీ. అది కూడా బ్రాహ్మణ్ డామినేటెడ్ పార్టీనే, దాంట్లో డౌట్ ఏం లేదు. సో కంప్లీట్గా సిపిఎం ఏంటంటే సిద్ధాంతం పేరుతోటి, డిసిప్లిన్ పేరుతోటి గొంతు నొక్కేసింది. చటర్జీ, ముఖర్జీ, బెనర్జీ అంతే, బస్సు వాళ్ళే. దాని తర్వాత ఈవెన్ కాంగ్రెస్ నుంచి వచ్చిన దాంట్లో కూడా నీకు ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కనిపిస్తారా? సోకాల్డ్, నేను అప్పర్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించాను, సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ అనుకోండి, లేకపోతే ఆధిపత్య కుల అనుకోండి. ఇవాళ మమతా బెనర్జీ ఆల్సో ఫ్రమ్ దాట్. అదే రేపు సువేంద్రొత్తే కూడా అంతే, బీజేపీ నుంచి వచ్చినా కూడా అంతే. సో అక్కడ ఏందనంటే నాకు దీపాదాస్ మున్షి అనేటువంటి మా ఇన్ఛార్జ్ ఉండే. సో నేను అక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఆమె నాకు ఒక డిస్కరేజ్ కాదు కానీ, वेंकट जी, प्रोफेसर जी, यहाँ BC SC ST ये पूरा नहीं चलता हमारा स्टेट में, अब क्या करेगी, या क्या मूवमेंट लाएगी వెస్ట్ బెంగాల్ మీద? నిజంగా కూడా నేను 3-4 ఏళ్ళ నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. అక్కడ అంత ఈజీ కాదు. మేము ఇప్పుడు మా పార్టీలో ఆ వింగ్కు ఎగ్జిస్టెన్స్ తీసుకురావడానికి, SC ST BC తీసుకురావడానికే గగన కుసుమం అవుతుంది. మొన్న మా జనరల్ సెక్రటరీ మీర్ సాబ్ అంటున్నాడు, యా ఉतना फीलिंग नहीं है प्रोफेसर, कैसे लाना, हमारे PCC प्रेसिडेंट कुछ ये SC BC ST क्या है उसका पूरा आइडिया नहीं है, उसको इम्पोर्टेंस देना बोल के क्यों इम्पोर्टेंस देना पूछ रहे అంటే ఆ వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో అంత సప్రెస్ అయి ఉన్నది ఆ మూమెంటే. ఇప్పుడే మాట్లాడుతున్నారు, దేశం మొత్తం మీద మాట్లాడుతున్నారు. ఎస్, అక్కడ కూడా స్టార్ట్ అయింది. SC ST BCs అరే మా ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ వచ్చింది. మొత్తం దేశంలో వచ్చింది, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా వచ్చింది. దేశవ్యాప్తంగా రావడానికి దాన్ని అంటే దేశవ్యాప్తంగా మనసులో ఉండొచ్చు కానీ బయటికి రావడానికి కారణం మాత్రం ఒకే ఒక్కడు, అది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్పినటువంటి జిన్కి జిత్ని ఆబాది ఉనికి ఉతిని భాగీదారి, ఎవరెంతో వాళ్ళకంతా అనేది ఎంత బాగా క్లియర్. దేశం మొత్తం మీద ఎన్లైట్ అయినటువంటి నినాదం.